చాలు. ప్రభు మన కోసం వద్దుల పాకలో ఎందుకు పుట్టారో ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుంటూ చూద్దాం. వచ్చి కనిపించనే కనిపించదు. గమనించదు. అదుగా వస్తుంది. మెస్సీకి ఎంత భక్తి, ఆ భక్తి ఆమెను అంత మంచిదానిగా చేస్తుంది. ఏంటి నీలో నువ్వే మాట్లాడేసుకుంటూ నవ్వేసుకుంటున్నావు? అవును, క్రిస్మస్ సీజన్ వచ్చి ఈ భక్తంతా నివారించేసుకోగా. అది సరే, కానీ ఈసారి మా క్రిస్మస్ ప్రోగ్రాంకు నువ్వు తప్పకుండా రావాలి, తెలుసా? అవును, వస్తాను. కానీ క్రిస్మస్ అంటే ఏమిటి? చెప్పులా? కాదు. మరి ప్రస్తుతలు దగదగలా? కాదు. మరి గ్రామాలా? కానే కాదు. మరి మా ఇంటి ప్రక్కన ఉన్న మా అమ్మగారు, అదే మీ చర్చికి వస్తుందిగా, మా అమ్మగారు గుర్తు ఎందుకు వెళ్తున్నారు అంటే సంవత్సరం ఆఖరణ పేద విధవరాళ్లకు చీరలు పెడతారు అండి. క్రిస్మస్ అంటే పేద విధవరాళ్లకు చీరలు పెట్టడమా? కాదు కాదు. మరి ఇంకేమిటి? ఇంటింటికి తిరిగి క్రిస్మస్ కానుకలు ఇవ్వండి అంటూ తిరుగుతుంటారుగా, అదేనా క్రిస్మస్? కాదు. ఇంకేమైనా అడుగుతావా? నేను చెప్పనా? భుజాన సంచి తగిలించుకొని క్రిస్మస్ కానుకలు ఇవ్వండి అంటుంటారు కదా, అదేనా క్రిస్మస్? అయ్యయ్యో, తప్పు. అలా అనకూడదు. అసలు క్రిస్మస్ అంటే నువ్వు అనుకునేది ఏది కాదు. ప్రపంచంలో ఎన్నో అవతారాలు, ఎన్నో మతాలు. క్రిస్మస్లో ప్రత్యేకత ఏమిటి? అసలు క్రిస్మస్ అంటే అర్థం చెప్తానందు. క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తు అనగా అభిషేక్తుడు, అంటే ఆయన అభిషేకించబడిన వాడన్నమాట. ఆయన ఒక పని కొరకు ఈ లోకానికి వచ్చి ఈ మానవుల పాపములన్నింటినీ విడిపించడానికి ఆయన వచ్చాడు. అవును, నువ్వు అన్నట్లు ఈ లోకంలో ఎన్నో మతాలు, ఎన్నో అవతారాలు ఉన్నాయి. అవన్నీ గమ్యం చేయక మానవుడు వేసుకున్న మార్గాలు. ఇలా వెళ్తే దేవుడు దొరుకుతాడంటూ వేసుకున్న సోపారాలు. అయితే దేవుడు